రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో దాదాపు 1,30,000 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. వీళ్లలో ఎక్కువ మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులున్నారు. కనీస వేతనాలు పెంచాలని, ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలని కాంట్రాక్ట్ కార్మికులు చాలా కాలంగా కార్పొరేషన్లు కోరుతున్నారు. ఇదే డిమాండ్తో గతేడాది అక్టోబర్లో 3 రోజుల పాటు సమ్మె చేశారు. దీంతో దిగొచ్చిన సర్కార్ కార్మికుల డిమాండ్లను పరిష్కరించేందుకు సుముఖంగా ఉన్నట్లుగా హామీ ఇచ్చింది. అయితే వాటి అమలు సంగతి మరిచిపోయింది. 3 నెలలు గడుస్తున్నా సర్కారులో ఉలుకు పలుకు లేకపోవడంతో చివరి అస్త్రంగా మళ్లీ సమ్మె చేపట్టాల్సి వచ్చిందని కార్మిక సంఘం నేతలు చెబుతున్నారు. ప్రభుత్వం మొండిగా ఉంటే సరైనటువంటి పద్ధతిలో మేము గుణపాఠం చెప్తాము. ఎందుకంటే మున్సిపల్ అనేది ఈ రాష్ట్రంలో అత్యంత కీలకమైంది. ఒక అధికారి కానీ, ముఖ్యమంత్రి కానీ, మున్సిపల్ శాఖ మంత్రి కానీ రోడ్ల మీదకి రావాలంటే రోడ్లు పరిశుభ్రంగా ఉండాలి. రోడ్లు పరిశుభ్రంగా ఉండాలంటే మా కార్మికులందరూ పనిచేయాలి. ఇప్పటికే పని మానేసి బంద్ చేసి కూర్చున్నాము. ఒక్క 24 గంటలు హైదరాబాద్లో పని చేయకపోతే హైదరాబాద్ మొత్తం కంపు కొడుతుంది. మంత్రి మహిదర్ రెడ్డితో జరిగిన చర్చల్లో డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడంతో సమ్మెకు దిగామంటున్నాయి కార్మిక సంఘాలు. రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు సమ్మెకపోతున్నారన్న విషయమే నాకు తెలియదని మహిదర్ రెడ్డి గారు చెప్పడం మాకే ఆశ్చర్యం కలిగించింది. మేము 20వ తారీఖు సమ్మె నోటీస్ ఇచ్చినాము. 28 రోజుల తర్వాత ఈరోజు 21 రోజుల తర్వాత సమ్మెకి వెళ్తున్నామని చెప్తే కనీసం చర్చలకు ఆహ్వానించిన కమిషనర్ గారు లేదు, జిహెచ్ఎంసీ కమిషనర్ లేదు, కమిటీ చైర్మన్, అదేవిధంగా ఏదైతే ఉన్నదో సిడిఎంఏ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ప్రిన్సిపల్ సెక్రటరీ సమీర్ శర్మ గారు లేరు. కాబట్టి నేను చర్చల్లో ఏ పురోగతి సాధించలేదు. చాలీచాలని జీతంతో బతుకు భారమైందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమపై నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శిస్తున్నారు. అసలే తక్కువ జీతంతో సతమతమవుతుంటే సూపర్వైజర్లు సైతం తమను వేధిస్తూ జీతాల్లో కోత విధిస్తున్నారని మండిపడుతున్నారు. తమకు జీతాలు పెంచే వరకు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేస్తున్నారు కార్మికులు. మీకు లక్షలాది జీతాలుంటే సరిపోవట్లేవు. మాకు 5,000 వస్తే మాకేం సరిపోతుంది? మేము అడిగిన డిమాండ్ ఏంది? 12,500 జీతం అడుగుతున్నాం. మా జీతం మాకు ఇవ్వండి, మాకు డియో కూర్చోబెట్టండి. 3 నెలల నుండి అసలు 5,000 వస్తున్నాయి సార్. 3 నెలలు అవుతుంది. 12,500 ఇచ్చేంత వరకు కంపల్సరీ పోరాడుతాం. మాకు జీతాలు సరిపోవట్లేదండి. ఇంకోటి 12,500 రూపాయలు ఇచ్చే వరకు మేము ఈ సమ్మెను విరమించేది లేదు. మాకు ప్రెస్ కొబ్బరి నూనె ఇస్తా అన్నారు కమిషనర్. మీకు గ్లౌజులు ఇస్తాము, చెత్తకుండి కాడ ఏరేటోళ్ళకు కరెంటు కాడ ఏరటానికి గ్లౌజులు ఇస్తాము, చెప్పులు ఇస్తాము, అవి అన్ని డ్రెస్సులు ఇస్తాము. కనీసం వేసుకోవడానికి యూనిఫామ్ సరిగా లేదు మాకు. అత్యవసర సేవల విభాగాలైన ట్రాన్స్పోర్టేషన్, మలేరియా, శానిటేషన్ విధులను కూడా బహిష్కరించారు కార్మికులు. సమ్మె ఇలాగే కొనసాగితే నగరంతో పాటు రాష్ట్రంలోని వీధులన్నీ చెత్తతో నిండిపోనున్నాయి. దీని ప్రభావం ప్రజా జీవనంపై పడే ప్రమాదం ఉండటంతో ప్రభుత్వం వెంటనే కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నారు జనం.